అన్ని దానాలలోకెల్లా అన్నదానం గొప్పది అన్నారు. కానీ అనుకోకుండా అతిథులు వస్తేనే వాళ్లకు 2 రోజులు వండి పెట్టడం కష్టంగా భావిస్తారు. ప్రతిరోజు అనుకోకుండా వచ్చిన ఎందరో అతిథులు లాంటి వాళ్ళకి వండి పెట్టి తూర్పుగోదావరి జిల్లా నుండి ఇంగ్లాండ్ వరకు పేరు సంపాదించుకొని ఏకంగా ఆనాటి ఇంగ్లాండ్ రాజు పట్టాభిషేకానికి ఆహ్వానం పంపిన ఆ ఆహ్వానాన్ని సైతం అన్నార్థుల కోసం సున్నితంగా తిరస్కరించారు మన డొక్కా సీతమ్మ గారు. అందుకే ఆమెను ఆంధ్రుల అన్నపూర్ణ అని పిలుస్తారు. ఈ ఆంధ్రుల అన్నపూర్ణ మరియు ఆమె ప్రస్తుత కుటుంబ పరిస్థితులపై న్యూస్ 6 స్పెషల్ స్టోరీ. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అంటారు. ఎందుకంటే ఆకలికి కులమత భేదాలు లేవు. ధనిక పేదాలు తేడాలు లేకుండా అందరినీ సమానంగా బాధించేది ఆకలి బాధ ఒక్కటే. ధనం ఉండి కూడా ఆకలి బాధ బారి నుండి తప్పించుకోలేం ఒక్కొక్కసారి. అటువంటి ఆకలి బాధలను తెలుసుకున్న మహిళా శిరోమణి మన డొక్కా సీతమ్మ గారు. శ్రీమతి డొక్కా సీతమ్మ గారు తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం తాలూకా మండపేట గ్రామంలో 1841 అక్టోబర్ 2వ వారంలో జన్మించారు. ఈమె తండ్రి అనుపెంది భవానీ శంకరం, తల్లి నరసమ్మ గారు. సీతమ్మ గారి తండ్రి శంకరం గారిని గ్రామస్తులు బువ్వన్న అనే పేరుతో పిలుస్తుండేవారు. దానికి కారణం ఆయన అడిగిన వారందరికీ బువ్వ పెట్టడమే. అటువంటి తండ్రికి కూతురుగా జన్మించిన సీతమ్మ గారు అన్నార్తుల ఆకలిని తీర్చిన మహా ఇల్లాలు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో కొన్ని గ్రామాలను లంక గ్రామాలని అంటారు. అటువంటి ఒక లంక గ్రామం లంకల గన్నవరం. ఆ గ్రామంలో డొక్కా జోగన్న గారు అనే మోతుబరి రైతు మరియు వేద పండితుడికిచ్చి బువ్వన గారు సీతమ్మను ఇచ్చి వివాహం జరిపించారు. లంక గ్రామాలకు చేరుకోవాలంటే నేటికి కూడా పడవే ముఖ్యమైన ప్రయాణ సదనం. జోగన్న గారి గ్రామాలైన లంకల గన్నవరం త్రోవలో ఉండడం చేత చాలామంది ప్రయాణికులు వారి ఇంటనే ఉచితంగా భోజనాలు చేసేవారు. ఏ వేళ అయినా అతిథులు వచ్చినా వారికి అన్నపాదాలు లేవని చెప్పకుండా వారికి సకల మర్యాదలు చేయటం వల్ల వీరు ఒక పవిత్ర కార్యంగా ఆ దంపతులు స్వీకరించారు. అచిర కాలంలోనే ఉభయ గోదావరి జిల్లాల్లో అపర అన్నపూర్ణగా శ్రీమతి సీతమ్మ గారు పేరు పొందారు. లంక గ్రామాలకు తరచుగా వరదల వల్ల ప్రమాదాలు ఏర్పడేవి. నిలువ నీడలేని బాధితులను ఆదుకొని వారికి వసతి, భోజన సదుపాయాలను నిరాటంకంగా ఏర్పాటు చేశారు ఈ ఉదాత్తమైన గుణశీలురు సీతమ్మ గారు. అన్నదానం చేసి మానవతకు అర్థం చెప్పిన మహిళా శిరోమణి సీతమ్మ గారు. అలా అచిరకాలంలోనే ఆమె ఖ్యాతి భారతదేశమంతా వ్యాపించడమే కాకుండా ఆంధ్రదేశపు కీర్తిని ఇంగ్లాండ్ వరకు వ్యాపింపజేసిన మహా ఇల్లాలు మన డొక్కా సీతమ్మ గారు. అన్నం పెట్టేటప్పుడు ఆమె చూపే మాతృప్రేమ మరువరానిది. జీవితమంతా మాతృప్రేమను పంచిన మహనీయురాలు మన డొక్కా సీతమ్మ గారు. తన సొంత వనరులతో నిధులతో నిత్యాన్నదానాన్ని చేసి అన్నార్తుల క్షుద్బాధను తొలగించారు సీతమ్మ గారు. అన్నదానాన్ని మించిన దానం లేదని చెప్పడమే కాకుండా నిస్వార్థంగా జాతి, కుల, మత విచక్షణ చూపించకుండా అన్నార్థులందరికీ మాతృప్రేమను పంచి జీవితాన్ని చరితార్థం చేసుకున్న అపర అన్నపూర్ణమ్మ మన డొక్కా సీతమ్మ గారు. అన్నదానమే కాకుండా మరెన్నో శుభకార్యాలకు విరాళాలు కూడా ఇచ్చారు ఈ మహా ఇల్లాలు. ఈ జాతిరత్నం 1909లో మరణించింది. డొక్కా సీతమ్మ గారి సేవలు గుర్తించిన ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో అంబాజీపేట, గన్నవరం మధ్య ఉన్న గోదావరిపై వారధి నిర్మించి ఆ వారధికి డొక్కా సీతమ్మ వారధి అని నామకరణం చేశారు. ఆమె మరణించిన తర్వాత నుండి ఇప్పటి వరకు కూడా ఆమె కుటుంబాన్ని పట్టించుకోవడం లేదంటూ ఆ తరానికి చెందిన వారసులు వాపోతున్నారు. ఆమె జీవించిన ఇల్లు శిథిలావస్థలో ఉన్న నేటికి ఆ ఇంటినే ఆవాసంగా చేసుకొని జీవిస్తున్నారు ఈ తరం వారు. మేము డొక్కా సీతమ్మ గారు పెద్ద కొడుకు చెందిన కుటుంబీకులం. మేము మా అన్నదమ్ములు పెద్దన్నగారు అమలాపురంలో ఉన్నారు, మా అన్నయ్య గారు హైదరాబాద్లో ఉన్నారు. మా బ్రదర్స్ అందరూ కూడా జైపూరు, బెంగళూరు, వేరే ఏరియాల్లో ఉన్నారు. మా అన్నదమ్ములు అందరూ కలిపి ఇంతకు ముందు వరకు డొక్కా సీతమ్మ గారి ఇల్లు శిథిలావస్థలో ఉన్నది. మేము ఒక ప్లాన్ వేసుకుని ఒక సంవత్సరమే మేము అన్నదమ్ములు అందరూ కలిపి శిథిలావస్థలో ఉన్నది కదా, దీన్ని పునర్నిర్మాణం చేద్దాం ఆవిడ జ్ఞాపకార్థం కింద అని చెప్పేసి మేము అనుకున్నాం. సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి మొదలుపెట్టాం ఈ పునర్నిర్మాణం. చాలా మటుకు కంప్లీట్ అయింది. ఇంకా చిల్లర పనులు ఇంకా ఉన్నాయి, నడుస్తున్నాయి. దాని పక్కన మా పక్క వాళ్ళు సీతమ్మ గారి ఇల్లు కట్టడానికి చాలా అవరోధాలు ఎదురయ్యాయి, మాకు ఆటంకాలు సృష్టించారు. దాని ఆవిడ వంటగది పక్కన లెట్రిన్ కట్టి ఉన్నారు. ఆ లెట్రిన్ తొలగించమని ప్రజలందరూ కోరారు. మేము కూడా మా కుటుంబం అంతా కూడా మా బ్రదర్స్ అందరూ కూడా అడిగాం కూడాను. అయినా సరే వాళ్ళు లెట్రిన్ తీయలేదు. ఆల్రెడీ వాళ్ళు బలవంతంగా కట్టేశారు. మమ్మల్ని ఆల్రెడీ వాళ్ళు బూతులు కూడా తిట్టి ఉన్నారు. ఇది వాస్తవం. ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశానికి అన్నపూర్ణ అని పిలవక ముందు నుండే
ఆంధ్ర అన్నపూర్ణగా పేరుగాంచారు మన డొక్కా సీతమ్మ గారు. లంక గ్రామాలకు వచ్చే ఎందరో అన్నార్థులు, బాటసారులకు ఆమె అన్నదానం చేశారు. ఈమె సేవలను సాక్షాత్ బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించి బ్రిటిష్ మహారాజు పట్టాభిషేకానికి ఆహ్వానం పంపించిందంటేనే ఈమె సేవలు ఎలాంటివో మనం తెలుసుకోవచ్చు. ఎందరికో అన్నం పెట్టిన సీతమ్మ గారి కుటుంబం నేడు దీనస్థితిలో ఉంది. ఎన్నో సేవలు చేసిన సీతమ్మ గారి వారసులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుందాం. కెమెరామెన్ సిద్ధేశ్వర్తో వెంకటేష్, స్పెషల్ బ్యూరో.